అండ్ గురుగారు మామూలుగా కాశీయాత్ర అనగానే మాకు తెలిసింది విశ్వనాథుని దర్శించుకోవడం, గంగా హారతి చూడడం, వచ్చేయడం. మీరు ఒక 26 విశిష్టమైన ప్రాంతాలున్నాయి హ్మ్. కాశీలో అని అవన్నీ చూద్దామని చెప్తున్నారు. ఆ! ఏంటా అన్నున్నాయా? ఆ! మనకి మొట్టమొదటి ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్నారు. అంటే విశ్వేశం విశ్వనాథుడు, మాధవుడు అంటే బిందు మాధవుడు, డుండి గణపతి, సాక్షి గణపతి, దండపాణి, భైరవుడు అష్టభైరవుల్లో ఒక ఆయన. ఓహ్! విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం వందే కాశీం. కాశీం అనేటువంటి ఆ కాశీక్షేత్ర దేవత కూడా కాశీలో ఉంటుంది. గుహాం జైగీషవ్య మహర్షి యొక్క ఆ గుహ అక్కడే ఉండేటువంటి గంగ, లేదు మన కాశీలో ఉండేటువంటి గంగ. భవానీం అంటే అన్నపూర్ణాదేవి ఆలయంలో ఉండేటువంటి భవానీ దేవత. మణికర్ణికాం, మణికర్ణిక ఎంత గొప్పదని చెప్పారు అంటే, ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసుకునేటువంటి వారికి మోక్షం అనేటువంటిది కావాలి. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ రాదు. కానీ ఈ మణికర్ణిక ఘాటు యొక్క పాదాల దగ్గర మోక్షలక్ష్మి కూర్చుని ఉంటుంది ఆవిడ. ఆ! పలానా వాడు వచ్చాడు, స్నానం చేశాడు, వాడికి మోక్షం అంటే ఇచ్చేస్తుంది. అబ్బా! అంత మోక్షలక్ష్మి ఆవిడ పాదాల దగ్గరే ఉంటుంది అన్నారు. అటువంటి మణికర్ణిక. ఇవి కాక ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ నిజానికి ద్వాదశాదిత్య క్షేత్రాలు, అష్టభైరవుల యొక్క క్షేత్రాలు, అలాగే నవదుర్గల యొక్క క్షేత్రాలు, నవగ్రహాలకి సంబంధించిన క్షేత్రాలు, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలకి సంబంధించిన క్షేత్రాలు, ఇంకా 56 ఆవరణ గణపతులు ఉండేటువంటి క్షేత్రాలు కూడా ఉన్నాయి. అందులో కేదార్ ఘాట్ దగ్గరలో చింతామణి గణపతి అనేటువంటి ఒక గణపతి ఉంటారు. హ్మ్. చింతామణి గణపతి యొక్క దర్శనం చేసినంత మాత్రం చేతనే ఆయన మనం ఏదనుకుంటే అది ఇవ్వగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు. అలాగే సాంబాదిత్యుడు అనేటువంటి ఒక ఆయన, అంటే ద్వాదశాదిత్యులో ఒక ఆదిత్యుడు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి. శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు సాంబుడు, ఆయనకి కుష్ఠవ్యాధి వస్తుంది ఒక కారణం చేత. ఆ కుష్ఠవ్యాధి పోవడానికి కాశీక్షేత్రానికి వచ్చి ఆదిత్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి లింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆ లింగానికి ఆ విగ్రహానికి ఆయన అభిషేకం చేస్తాడు. మీరు ఆ విగ్రహం చూస్తే ఎంత ఆశ్చర్యపోతారో. చుట్టూరా గుర్రాలు కనబడుతూ ఉంటాయి లింగం మీదే. ఆ లింగానికి చుట్టూరా గుర్రాలవి ఉండి ఎదురుగుండా ఒక కుండ ఉండి అక్కడ అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలా గొప్పది. దాన్ని సాంబాదిత్యుడు అన్నారు. ఓహో! అక్కడే ఈ 56 ఆవరణ గణపతుల్లో ఒక గణపతి అయినటువంటి ఆయన విగ్రహం అక్కడే దేవాలయం కూడా ఉంటుంది. అంటే కందుకేశ్వరుడు. ఒకసారి శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీ అమ్మవారు కూర్చుని ఉంటుంది. అప్పుడు ఎవరో ఇద్దరు రాక్షసులు పైనుండి ఈ తపస్సు భంగం చేద్దామని ప్రయత్నం చేస్తే వారిద్దరిని బంతుల కింద మారుస్తుంది అమ్మవారు. బాల్స్ కింద మార్చి ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళు రాక్షసులు ఇదే అవుతారు. ఆ కందుకము అంటే బంతి. ఓకే. ఏ ప్రాంతంలో అయితే ఆ రాక్షసులను ఎలా చేసిందో అమ్మవారు, అక్కడ కందుకేశ్వరలింగము అని ఆ రాక్షసుల పేరు మీద శివుడు ఆవిర్భవించి ఆయన కందుకేశ్వరలింగము అన్నారు. దీనిలో సంహార భైరవుడి గుడి దగ్గర ఈ కందుకేశ్వరుని దేవాలయం ఉంటుంది. అలాగే జైగీషవ్య మహర్షి, ఇలా కాశీ ఖండంలో ఏవైతే మనకి చెప్పబడి ఉన్నాయో అటువంటి క్షేత్రాలు, అతి పురాతనమైనటువంటి ప్రాంతాలని. అలాగే కపాలమోచన తీర్థం అని ఒక తీర్థం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు అష్టభైరవులు రాత్రిపూట, ప్రతిరోజు రాత్రిపూట ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి గద్దెలు అని ఉంటాయి. 8 మనం ఎలా సీట్లు ఎలా ఉంటాయి, 8 గద్దెలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా రాత్రి అక్కడ సమావేశం అవుతారు అష్టభైరవులను. అక్కడే ఆ ప్రాంతంలోనే, ఉదాహరణకి మనకి ఈ బ్రహ్మగారి యొక్క కథ అందరికీ తెలుసును. ఎవరు గొప్ప అనేటువంటి విధానంలో బ్రహ్మగారు మాట్లాడితే ఈ శివుడు ఈ కాలభైరవుని రూపాన్ని ధరించి గోరుతోటి బ్రహ్మగారి యొక్క 5వ ముఖాన్ని తీసేస్తాడు. ఆ! మరి అది బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆ తలకాయ ఈ గోరుకి అతుక్కుపోయి ఉంటుంది ఆయనది, బ్రహ్మగారిది. ఆ! అప్పుడు చెప్తాడు శివుడు, ఇది బ్రహ్మహత్యా పాతకం కిందే వస్తుంది కాబట్టి ఈ కపాలం ఎక్కడైతే పడిపోతుందో అప్పుడు నీకు బ్రహ్మహత్యా దోషం పోతుంది అంటాడు. ఈ కాలభైరవుడు అన్ని చోట్లకి వెళ్తారు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరూ కూడా మాకు ఈ బ్రహ్మహత్యా దోషాన్ని తీయగలిగే శక్తి లేదు అంటే ఆయన అలా తిరుగుతూ కాశీలో అడుగుపెట్టిన వెంటనే ఆ కపాలం పడిపోతుంది బ్రహ్మగారిది. దాన్ని కపాలమోచన తీర్థము అన్నారు. ఆ తీర్థం దగ్గరే ఈ అష్టభైరవులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మన ఈ భైరవుడు, కాలభైరవుడు మొట్టమొదటిగా కాశీలో అడుగుపెట్టినటువంటి ప్రాంతం అది. అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాశీలో. ఓకే. ఓకే. కేదార్నాథ్ వెళ్ళలేరు. కేదార్నాథుడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎక్కడ దర్శనం చేయాలి? చింతామణి గణపతి ఎక్కడుంటారు? ఇలా
ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఘాట్లు ఉన్నాయి. కొత్తగా నరేంద్ర మోదీ గారు అంటే ఇంతమంది చక్రవర్తులు, ఇంతమంది మహారాజులు పరిపాలించినా చేయలేనటువంటి పని ఆయన ఏం చేశాడు అంటే నమో ఘాట్, ఎస్. ఒక ఘాట్ కట్టాడు ఆయన. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ కాశీ ఎంత పురాతనమైనటువంటి క్షేత్రమో, ఆయన పేరు మీద ఆ ఘాటు ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంటుందో, ఆ ఘాటుకి నమో ఘాట్ అని పేరు పెట్టారు. కాశీలో మనకుండే ఘాట్లన్నింటిలో చివరి ఘాట్గా ఆ ఘాట్ అని చెప్తారు. అక్కడే కేశవాదిత్యుడు అనేటువంటి దేవాలయం, ద్వాదశాదిత్యుల్లో ఒక దేవాలయం, కేశవాదిత్యుని యొక్క దేవాలయం కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం తిరగగలిగితే, వాటిని అన్నిటినీ అర్చించగలిగితే ఆ పుణ్యం చాలా విశేషంగా వస్తుంది. సూపర్. అండ్ గురుగారు, కాశీకి వెళ్ళి ఆ విశ్వనాథుడిని దూరం నుంచి చూస్తేనే జన్మ తరిస్తుంది మామూలుగా. అలాంటిది మీరు ఈ 9 రోజుల్లో వీలైతే ప్రతిరోజు కూడా స్పర్శ దర్శనం కలిగించే భాగ్యం కలిగించారు. ఎట్లా సాధ్యం గురుజీ ఇది? అంటే ఇందులో ప్రతిరోజు స్పర్శ ఉంటుంది, కానీ అక్కడ ఉండేటువంటి రద్దీని బట్టి, మన అనుగ్రహాన్ని బట్టి మనకి అది చాలా మందికి ఏంటి అంటే ఆ విశ్వనాథుడి పేరే తెలుసు. ఆ అక్కడ 3 లింగాలు ఉంటాయి. విశ్వనాథుడు, తారకేశ్వరుని లింగం కూడా ఒకటి ఉంటుంది. అలాగే ఈ 3 లింగాల పేర్లు ఏంటి, అసలు వాటికి అవి ఎందుకు వచ్చాయి, అలాగే అక్కడ ఉన్న మండపాన్ని కుక్కుట మండపం అని అంటారు, దాని విశిష్టత ఏంటి, అక్కడ ఉండే జ్ఞానవాపి తీర్థం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చును. అలాగే ప్రతిరోజు మరి ఆ స్పర్శ దర్శనం ఉండేటువంటి సమయానికి మనం అక్కడ చేరుకోగలిగితే చక్కగా ముట్టుకుని దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ప్రవచనం, కాశీఖండం ఏంటి దాని విశేషం? ఎందుకు అక్కడే వినాలి? ఇక్కడ కూడా వినొచ్చు కదా, కాశీలోనే ఎందుకు వినాలి? వినొచ్చు. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది ఆహార ప్రియులు ఉంటూ ఉంటారు. అవును, వాళ్ళు శని ఆదివారాలు వస్తే ఇంట్లో తినడానికి ఎక్కువ ఇష్టపడరు. అవును. మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి, మన ఇంట్లో కూర్చొని మనం తినడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఎందుకంటే అందరికీ కనెక్ట్ అవుతుందని ఇది ఎగ్జాంపుల్. అంత బ్రహ్మ నాకు కూడా కనెక్ట్. కాబట్టి ఏమంటే వాళ్ళు కొంతమంది ఆ యాంబియన్స్ ఇష్టపడతారు. నిజంగా అక్కడ భోజనం చేస్తే చాలా మనకి సంతృప్తిగా ఉంటుంది. అలాగే చాలామందికి ఒక సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏ పని ఎక్కడ చేస్తే దానికి సంబంధించినటువంటిది మనకి చాలా తేలిగ్గా అబ్బుతుంది. ఇదే కాశీఖండాన్ని మన ఇంట్లో కూర్చుని చెప్పుకుంటే పలానా ఘాట్ ఇక్కడుంది, పలానా దేవుడు ఇక్కడున్నాడని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అదే మనం ఇవాళ పొద్దున్నే మనం ఈ ప్రవచనం చెప్పుకుని ఇవాళ మధ్యాహ్నం అక్కడికి వెళుతున్నాం మనం. నేను అక్కడికి కాశీ క్షేత్రంలో నాతో వచ్చిన వాళ్ళందరికీ నేను పుస్తకాలు పెన్నులు ఇస్తాను. ఎందుకు ఇస్తాను అంటే ఇవాళ మనం ఏం చూసాం రాసుకోండి, దాని ప్రాముఖ్యత ఏంటి రాసుకోండి. మనం ఇవాళ ఇన్ని చూసామా, ఇవాళ ఉదాహరణకి మనం ఇవాళ పొద్దున్నే ఇక్కడ నుండి బయలుదేరి ఇక్కడ గంగాదిత్యుడి దగ్గరికి వెళ్దాము. గంగాదిత్యుడి పక్కనే పశుపతినాథ దేవాలయం ఉంటుంది, దాని పక్కనే శివుడు దేవాలయం ఉంటుంది. వీటన్నిటికీ వెళ్దామని చెప్తాను, దాని గురించిన విశిష్టత చెప్తాను. చెప్పి మధ్యాహ్నం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని రీకలెక్ట్ చేసుకోమంటాను. మీకు పొద్దున్న చెప్పాను కదమ్మా, పలానా దేవుడు ఇక్కడ ఉండేవాడు, పలానా ఋషి ఇక్కడ ఉండేవాడు. ఇది మనం చూపించామనుకోండి, ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అన్నది వాళ్ళ బ్రెయిన్లో ముద్రపడిపోతుంది. అది మర్చిపోవడానికి ఉండదు. మనం ఇక్కడ ప్రవచనం చెప్తే రెండవ రోజు వాళ్ళు మర్చిపోతారు, దాని పేర్లు అవి వాళ్ళకి గుర్తుండవు. అందుకని ఇదే మనం కాశీలోకి వెళ్ళి మనం ఇవాళ వెళ్ళేది ఇది, వాళ్ళ సారనాథ్ దగ్గరికి వెళుతున్నాం, ఇక్కడ బుద్ధుడు ఉండేవాడు లేదా బుద్ధుడు తాలూకు అవశేషాలు ఇక్కడ పెట్టి స్తూపాన్ని కట్టారు, సారనాథ్లో ఇది విశేషం అని చూపించామనుకోండి, అది వాడి బుర్రలో ఉండిపోతుంది. జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా కాశీ ప్రవచనం చెప్తున్నప్పుడు ఇవన్నీ వాడి కళ్ళ ముందు కనబడతాయి. కరెక్ట్. కాబట్టి అది అక్కడికి వెళ్ళి చెప్పుకోవడం అన్నదే చాలా ముఖ్యం. నాకు తెలియక కాదు, మా ప్రేక్షకులు కూడా తెలియాలని అడిగాను. ఎందుకంటే శివుడి సమక్షంలో కాశీ క్షేత్రంలో కాశీఖండం వినడం అనేది ఒక మహద్భాగ్యం నిజం చెప్పాలంటే.